సిట్ విచారణకి గులాబీ లీడర్ బగ్గుమన్న క్యాడర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ని సిట్ విచారించడంపై ఆ పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ధర్నాలు, రాస్తారోకోలతో ఊగిపోయారు గులాబీ పార్టీ నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసు అక్రమం అంటున్న బీఆర్ఎస్ నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారణకు పిలవడంపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో హోరెత్తించారు. రాస్తా రోకోలతో చాలా పట్టణాల్లో రోడ్లను బ్లాక్ చేశారు. దీంతో పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్ పై ప్రభుత్వం కక్షపూర్త చర్యలకు దిగుతోందంటూ ఖమ్మం జిల్లా నేతలు భగ్గుమన్నారు. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇల్లందు క్రాస్ రోడ్ లో ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునే క్రమంలో 1 టౌన్ సిఐ కరుణాకర్ కు గాయాలయ్యాయి. భద్రాద్రి జిల్లా మనుగూరు అంబేద్కర్ సెంటర్ లో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఆందోళన జరుపుతుండగా అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రేగా కాంతారావు. తమను రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ దగ్గర బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నల్ల జెండాలు, బ్యాచీలతో ఆందోళన చేశారు కార్యకర్తలు. ఆందోళనలో పాల్గొన్న మహిళా కార్యకర్తలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన జరిపాయి. నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మల దగ్గడంతో పాటు నిరసన ర్యాలీలు తీశారు. వరంగల్ జిల్లా రాయపర్తి దగ్గర ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. మహబూబాబాద్ లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, శంకర్ నాయక్, కవిత నల్ల జెండాలతో బైక్ ర్యాలీ జరిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోను బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. హైదరాబాద్ మహబూబ్ నగర్ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. జందాపూర్ హైవే 44 పై నిరసనకు దిగడంతో పోలీసులు అడ్డుకొని జోగు రామన్నను అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ పట్టణంలో బోధ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. కృష్ణ మండలం టై రోడ్ కూడలలో నడి రోడ్డుపై పడుకుని మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి వినూత్నంగా నిరసనకు దిగారు. శాంతియుత నిరసనను పోలీసులే రెచ్చగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. కేసీఆర్ పై ప్రభుత్వం నిందలు మోపుతుందని విమర్శలు గుప్పించాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిరసన చేపట్టారు. నందినగర్ బసవతారకంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగడంతో పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించారు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు. బీఆర్ఎస్పీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేసీఆర్ ను విచారిస్తున్న సమయంలో తెలంగాణ భవన్ నుంచి భారీగా కార్యకర్తలు నందినగర్ కు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.